Next problem, example 6. A singly reinforced concrete beam section 200 into 450 mm is reinforcement with 4 bars of 20 mm diameter with an effective cover of 40 mm. The beam is simply supported over a span of 4 meter. Find the safe uniformly distributed load the beam can carry. Use M20 grade concrete and Fe 4 and 5 steel. ఫస్ట్ మన క్వశ్చన్ చూస్తే వాడు ఇచ్చినది ఒక బీమ్ అంటున్నాడు. అది సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ అంటున్నాడు. సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్ మీన్స్ స్టీల్ బార్స్ ఆర్ ప్రొవైడ్ ఇన్ ఓన్లీ టెంజైన్ సైడ్, దట్ ఈస్ కాల్డ్ సింగిలీ రీఇన్ఫోర్స్డ్ బీమ్. ఓకే, ఆ బీమ్ యొక్క సైజ్ ఇస్తున్నాడు. మళ్ళీ 200 into 450 mm బీమ్ యొక్క డైమెన్షన్స్ ఇస్తున్నాడు. 200 అనేది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, అంటే బి స్మాల్ బి ఈక్వల్ టు 200 mm, నథింగ్ బట్ 450 అనేది మనకు ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఎందుకంటే మనకు మెన్షన్ చేయలేదు వాడు, కాబట్టి మనము ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ వచ్చి మనకు 450 mm. ఈజ్ రీఇన్ఫోర్స్డ్ విత్ 4 bars ఆఫ్ 20 mm డయామీటర్. మనకి ఎంత ఎన్ని స్టీల్ బార్స్ మనకి అక్కడ ప్రొవైడ్ చేయమన్నాడు? టెంజైన్ సైడ్లో 4 bars ప్రొవైడ్ చేయమన్నాడు. దాని యొక్క డయామీటర్స్ 20 mm డయామీటర్ అన్నాడు. విత్ ఎన్ ఎఫెక్టివ్ కవర్ ఆఫ్ 40 mm. ఎఫెక్టివ్ కవర్ అంటే ఒకసారి చూడండి. ఎఫెక్టివ్ కవర్ అంటే ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు ద టెంజైన్ బాటమ్ టెంజైన్ ఫైబర్. ఓకేనా? ఎఫెక్టివ్ కవర్ అంటే ఇంకోసారి చూడండి. ఫ్రమ్ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు ద టెంజైన్ బాటమ్ టెంజైన్ ఫైబర్, దీన్ని మనం ఎఫెక్టివ్ కవర్ అంటున్నాము. ఒకసారి ఎఫెక్టివ్ కవర్ అనేది ఎక్కడ ఉంటుందంటే చూడండి, ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ నుంచి అంటున్నాడు. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు బాటమ్ టెంజైన్ ఫైబర్, దాన్ని మనము ఎఫెక్టివ్ కవర్ అంటున్నాం. ఇది మనకు ఎఫెక్టివ్ డెప్త్. ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ డినోటెడ్ బై స్మాల్ డి. అంటే ఎఫెక్టివ్ డెప్త్ అంటే ఏంటి? మనకు ఫ్రమ్ టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్, అంటే ఇదంతా టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అనమాట. అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ ఉంది కదా, అబౌవ్ ద న్యూట్రల్ యాక్సిస్ అన్నదంతా కూడా మనకు కంప్రెషన్ ఫైబర్. ఆ కంప్రెషన్ ఫైబర్ టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అన్నప్పుడు ఈ చివరిలో ఉన్నదాన్ని మనము టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ అంటాం. ఈ టాప్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ నుంచి సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, మనము స్టీల్ బాస్ రౌండ్ మనము ప్రొవైడ్ చేసాం కదా, దానికి సెంటర్ వరకు ఉన్నదాన్ని మనం ఎఫెక్టివ్ డెప్త్ అంటాం. అదే ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ టు అలాగే బాటమ్ సైడ్లో మనకి టెంజైన్ సైడ్ ఉంటుంది కదా, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ దగ్గర, బిలో ద న్యూట్రల్ యాక్సిస్ దగ్గర మనకి టెంజైన్ ఉంటుంది. ఇక్కడ బాటమ్ టెంజైన్ ఫైబర్ ఉన్న వరకు దాన్ని మనం ఏమంటామంటే ఎఫెక్టివ్ కవర్ అంటాం. ఓకే, ఓవరాల్ డెప్త్ ఈ బీమ్, ఇది స్మాల్ బి ఏంటి? విత్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. క్యాపిటల్ డి ఇస్ ద ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, అంటే టోటల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ అని కూడా అనొచ్చు. ఓకే, ఎఫెక్టివ్ కవర్ అంటే ఇదేమో మనం తెలుసుకున్నాం. ఓకేనా? తెలుసుకున్నాం. ఇప్పుడు ద బీమ్ ఈజ్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ స్పాన్ ఆఫ్ 4 meter. బీమ్ అనేది ఒక సపోర్ట్ ఉన్నాయంట. ఆ సపోర్ట్ మీద బీమ్ అనేది 4 meter స్పాన్తో ఉంది, 4 meter లెంత్తో అని. ఫైన్ ద సేఫ్ యూనిఫార్మ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ ద బీమ్ కెన్ క్యారీ, అంటే నథింగ్ బట్ సేఫ్ లోడ్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఎంత బీమ్ అనేది ఎంత క్యారీ చేస్తుంది ఆ లోడ్ని మనము ఫైండ్ అవుట్ చేయాలి. యూజ్ M20 గ్రేడ్ కాంక్రీట్ అండ్ Fe 415 స్టీల్. M20 గ్రేడ్ కాంక్రీట్ అంటే తెలుసు, Fe 415 స్టీల్ మెటీరియల్స్ని మనము యూజ్ చేయమంటున్నాడు. ఫస్ట్ సొల్యూషన్ చూద్దాం. ఇచ్చిన గివెన్ డేటా మనకి ఏమి ఇచ్చాడు? విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ 230 into 450 అనేది మనకు డైమెన్షన్స్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. 230 అనేది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, 450 అనేది ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ లేదా టోటల్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్. ఓకే, కాబట్టి మనం ఏం రాస్తాం? ఫస్ట్ విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్
స్మాల్ బి ఈక్వల్ టు 200 mm. ఓవరాల్ డెప్త్ ఆ టోటల్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్ క్యాపిటల్ డి ఈక్వల్ టు 450 mm అని రాస్తాం. నెక్స్ట్ స్టెప్లో మనకి ఎఫెక్టివ్ డెప్త్ మనకు తెలియదు కాబట్టి మనకు స్మాల్ డి ఈక్వల్ టు మనకి ఫార్ములా తెలుసు. ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి ఈక్వల్ టు టోటల్ డెప్త్ ఎంత ఇచ్చాడు మనకు 450 mm మైనస్ ఎఫెక్టివ్ కవర్ ఎంత ఇచ్చాడు మనకు 40 mm. చూడండి ఒకసారి, ఎఫెక్టివ్ కవర్ అనేది మనకు 40 mm ఇచ్చాడు. 450 నుంచి మనకు 40 mm పోతే 410 mm. ఇది మనకు ఎఫెక్టివ్ డెప్త్ ఈజ్ డెనోటెడ్ బై స్మాల్ డి ఈక్వల్ టు 410 mm. ఇది ఎఫెక్టివ్ డెప్త్. కాబట్టి మనము ఎఫెక్టివ్ డెప్త్ ఈ విధంగా రాసుకున్నాం అనమాట. ఆ ఫార్ములా యూజ్ చేసి ఎఫెక్టివ్ డెప్త్ స్మాల్ డి ఈక్వల్ టు ఓవరాల్ డెప్త్ మైనస్ ఎఫెక్టివ్ కవర్ ఈక్వల్ టు 410 mm వచ్చింది. మళ్ళీ మెటీరియల్స్ ఏమి ఇచ్చాడు, M20 గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ అన్నాడు. M20 అంటే ఈ 20 అనేది మనకు M20 గ్రేడ్ అంటున్నాడు. M అనేది మిక్స్డ్ ప్రొపోర్షన్స్, C మీన్స్ అండ్ అగ్రిగేట్. 20 అనేది క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ ఈజ్ డొనేటెడ్ బై FCK. ఈ 20 వాల్యూయే మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ అనమాట. కాబట్టి FCK ఈక్వల్ టు మనము 20 Nm²గా రాసుకున్నాం. ఓకేనా. మళ్ళీ Fe415 స్టీల్ అన్నాడు. ఈ Fe415 స్టీల్లో 415 వాల్యూయే మనకు క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్ ఈజ్ డొనేటెడ్ బై Fi, స్మాల్ Fi ఈక్వల్ టు 415 Nm². ఓకేనా. ఆ విధంగా మనం ఇచ్చిన మెటీరియల్స్ను అలాగే గివెన్ డేటా ప్రకారం మనము రాసుకున్నాం. ఇప్పుడు ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఆఫ్ స్టీల్కి మనకి ఫార్ములా తెలుసు ఆల్రెడీ. ఏరియా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్ కూడా నచ్చింది. ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి ఫార్ములా ఏమంటే నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్ బార్. అంటే నెంబర్ ఆఫ్ బార్స్ ఇక్కడ ఎన్ని ఇచ్చాడు, 4 బార్స్ ఇచ్చాడు. అంటే 4 ఇంటూ నెంబర్ ఆఫ్ బార్స్ అనేది మనకు 4, అలాగే దాని యొక్క డయామీటర్స్ 20 mm అన్నాడు. ఏరియా ఆఫ్ స్టీల్ బార్ అంటే మనకు ఈ స్టీల్ బార్స్ అనేది మనకు రౌండ్ షేప్లో ఉంటాయి కాబట్టి దాని యొక్క ఏరియా మనకు π/4 × d² వస్తుంది. π/4 d² కాబట్టి ఇప్పుడు నెంబర్ ఆఫ్ బార్స్ అనేది 4, అలాగే దాని యొక్క డయామీటర్ π/4 × 20 కాబట్టి డయామీటర్ π/4 × 20² వేసుకుంటాం. π/4 × 20² వేస్తే మనకు ఏరియా ఆఫ్ స్టీల్ ఈక్వల్ టు 1256.6 mm² అనేది వస్తుంది. అది ఏరియా ఆఫ్ స్టీల్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా. నెంబర్ ఆఫ్ బార్స్ ఇంటూ ఏరియా ఆఫ్ స్టీల్ బార్. నెక్స్ట్ స్టెప్. ఇప్పుడు మనము ఫస్ట్ స్టెప్ ఏమంటే ఇక్కడ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకి IS 456-2000 కోడ్ బుక్లో మనకి ఫార్ములా ఉంటుంది. అది ఆల్రెడీ మనం ఎక్కడ ఉంటుంది, ఎన్నో పేజ్లో ఉంటుంది అనేది కూడా మనం ప్రీవియస్ వీడియోలో చెప్పుకున్నాం. ఇక్కడ ఈక్వేటింగ్ కంప్రెసివ్ ఫోర్స్ ఇన్ కాంక్రీట్ టు టెన్జైల్ ఫోర్స్ ఇన్ స్టీల్. కాబట్టి ఈ కంప్రెసివ్ ఫోర్స్ని మనము టెన్జైల్ ఫోర్స్ని ఈక్వల్గా చేస్తే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములా వస్తుంది. ఈ డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఫార్ములాని మనకి IS 456-2000 కోడ్ బుక్లో కూడా ఉంటుంది. ఒకసారి ఇంకోసారి ఒక ప్రీవియస్ వీడియో చూస్తే ఎక్కడ ఎన్నో పేజ్ నెంబర్ అనేది మనకు ఐడియా వస్తుంది. మనము ఈ Fi అంటే x అంటే డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్, x ఈక్వల్ టు 0.87 Fi × AST/0.36 FCK × B. ఇక్కడ Fi అంటే మనకు ఈల్డ్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్, గ్రేడ్ ఆఫ్ స్టీల్ ఆర్ క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ స్టీల్. AST అంటే ఏరియా ఆఫ్ స్టీల్ బై 0.36. FCK అంటే మనకు
క్యారెక్టరిస్టిక్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్. బి అంటే మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఓకేనా. ఆ వాల్యూస్ అన్నీ కూడా అంటే ఇవన్నీ మనకు గ్రేడ్ ఆఫ్ స్టీలు, గ్రేడ్ ఆఫ్ కాంక్రీట్ వాల్యూ, ఏరియా ఆఫ్ స్టీలు, విడ్త్ ఆఫ్ బీమ్ సెక్షన్ అన్నీ కూడా మనము ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకు డెప్త్ ఆఫ్ న్యూట్రల్ యాక్సిస్ ఎక్స్ ఈక్వల్ టు 315.1 mm అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు ఎక్స్ని మనం ఫైండ్ అవుట్ చేసినాం. ద లిమిటింగ్ డెప్త్ ఆన్ న్యూట్రల్ యాక్సిస్ ఫైండ్ అవుట్ చేయాలి. ద లిమిటింగ్ డెప్త్ ఆన్ న్యూట్రల్ యాక్సిస్ ఫర్ Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్. మనం Fe415 గ్రేడ్ ఆఫ్ స్టీల్ యూజ్ చేస్తే ఎక్స్ మ్యాక్స్ ఫార్ములా మనకు 0.48 ఇంటూ డి. ఈ ఎక్స్ మ్యాక్స్ 48 ఇంటూ డి అనే ఎక్స్ మ్యాక్స్ ఈక్వల్ టు 0.48 ఇంటూ డి అనేది కూడా మనకి IS 456 2000 కోడ్ బుక్లో ఇవి ఫార్ములా బేస్ చేసుకొని గ్రేడ్ ఆఫ్ స్టీల్ మీద బేస్ చేసుకుని మనకు ఫార్ములాస్ ఉన్నాయని మనము చెప్పుకున్నాం అప్పుడేను ప్రీవియస్ వీడియోలో. ఒకసారి చూడండి. దాని మీద కోడ్ బుక్లో ఒకసారి ఆ పేజ్ నెంబర్ చూసి ఈ ఫార్ములాస్ మనం సబ్స్టిట్యూట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి డి వాల్యూ ఇది కదా ఫార్ములా మనకు ఎక్స్ మ్యాక్స్ ఈక్వల్ 0.48 ఇంటూ డి అనేది మనకు డి తెలుసు ఎఫెక్టివ్ డెప్త్. కాబట్టి ఎఫెక్టివ్ డెప్త్ అనేది మనకి 410ని మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ మ్యాక్స్ ఈక్వల్ టు 196.8 mm వస్తుంది. ఇప్పుడు మనము ఎక్స్యూని ఎక్స్ మ్యాక్స్ని మనము కంపేర్ చేయాలి. అంటే ఏది చిన్నది ఏది పెద్దదని. కాబట్టి ఎక్స్యూ అనేది మనకు చాలా ఎక్కువ ఉంది వాల్యూ అనేది. ఎక్స్యూ ఎంత వచ్చింది 315.1 mm వచ్చింది. ఎక్స్యూ మ్యాక్స్ అనేది 196.8 mm అనేది వచ్చింది. కాబట్టి ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్ మ్యాక్స్ అని మనము కంపేర్ చేసుకొని ఇలా రాసినాం. ఎక్స్యూ గ్రేటర్ దాన్ ఎక్స్ మ్యాక్స్ వస్తే మనకు ఏమంటామండి, దేర్ఫోర్ ద సెక్షన్ ఈజ్ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ వచ్చింది. కాబట్టి ఫర్ ఓవర్ రీఇన్ఫోర్స్ సెక్షన్ యాజ్ పర్ IS 456 ఎక్స్యూ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్ మ్యాక్స్. అంటే ఎక్స్యూ వాల్యూ మనకి ఎంతన్నా ఉన్నీలో అండి. ఇప్పుడు ఎక్స్యూ మనకి ఎక్కువ వచ్చింది. ఎక్స్యూ వాల్యూ ఎక్కువ వస్తే మనకు బీమ్ అనేది ఫెయిల్ అవుతుంది. తొందరగా ఫెయిల్ అవుతుంది. అంటే కాంక్రీట్ ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఈ ఎక్స్యూ వాల్యూలో మనకు ఎక్స్యూ ఎంతన్నా ఉన్నీలే మనం ఎక్స్యూ మ్యాక్సే తీసుకోవాలి అని అర్థం. ఎక్స్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్ మ్యాక్స్ అన్నాడు. ఎక్స్ వాల్యూ మనకి ఎంత వచ్చినప్పటికీ కూడా ఎక్స్ మ్యాక్స్ వాల్యూనే మనము తీసుకోవాలి. అదే ఎక్స్ ఈజ్ లిమిటెడ్ టు ఎక్స్ మ్యాక్స్ అని మీనింగ్. ఓకేనా. కాబట్టి మనం ఏం తీసుకుంటాం, ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మ్యాక్స్ ఈక్వల్ టు మనకి ఎక్స్ మ్యాక్స్ వాల్యూ ఎంత వచ్చి ఉంటుందో ఆ వాల్యూని మనం తీసుకుంటాం. 196.8 mmని మనం ఎక్స్కి ఈక్వల్గా చేసుకుంటాం. ఓకేనా. మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఫార్ములా తెలుసు. మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ షుడ్ బి కాల్కులేటెడ్ విత్ రెస్పెక్ట్ టు కాంక్రీట్తో మనము మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్కి విత్ రెస్పెక్ట్ టు కంప్రెషన్ సైడ్ అని అనొచ్చు మనము. కాబట్టి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ME ఈక్వల్ టు 0.36 FCK ఇంటూ B ఇంటూ ఎక్స్ మ్యాక్స్ ఇంటూ D మైనస్ 0.42 D మైనస్ 0.40 ఇంటూ ఎక్స్ మ్యాక్స్. ఈ ఫార్ములా మనము యూజ్ చేసి అక్కడ ఉన్నటువంటి మనకు తెలుసు ఇవన్నీ FCK వాల్యూ, B వాల్యూ, ఎక్స్ మ్యాక్స్, స్మాల్ d వాల్యూ, ఈ వాల్యూస్ అన్నీ కూడా మనకు తెలుసు. ఈ వాల్యూస్లో మనము ఈ ఫార్ములాలో మనము సబ్స్టిట్యూట్ చేస్తే MU ఈక్వల్ టు 92.77 ఇంటూ 10⁻6 న్యూటన్ mm. మనకి న్యూటన్ ఎంఎంలో వచ్చింది. మనకు కిలో న్యూటన్ మీటర్లో కావాలి. కాబట్టి 92.77 కిలో న్యూటన్ మీటర్లుగా మనము కన్వర్ట్ చేసుకున్నాం. ఇప్పుడు సేఫ్ లోడ్ ఇదే కదా మనకు ఫైండ్ అవుట్ చేయమనేది. సేఫ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సేఫ్ లోడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మూమెంట్ రెసిస్టెన్స్ వరకు కనుక్కొని తర్వాత మనము కొన్ని అజంప్షన్ చేసుకోవాలి. అంటే వాడు ఇచ్చిన స్పాన్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడంటే ద బీమ్ ఈజ్ సింప్లీ సపోర్టెడ్ ఓవర్ ఎ స్పాన్ ఆఫ్ 4 మీటర్ అన్నాడు. కాబట్టి మనము ఒక చిన్న డయాగ్రామ్ ఈ విధంగా రాసినాం. ఈ విధంగా అంటే చూడండి, ఈ సింప్లీ సపోర్టెడ్ బీమ్
యూడిఎల్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్ 4 మీటర్ స్పాన్. ఆ బీమ్ యొక్క స్పాన్ వచ్చి మనకు 4 మీటర్ ఉంది. ఇప్పుడు లెట్ డబ్ల్యూ కిలోమీటర్ పర్ మీటర్ బి ద సేఫ్ అల్టిమేట్ లోడ్ ద బీమ్ కెన్ క్యారీ. మనము అజూమ్ చేసుకుంటున్నాం డబ్ల్యూ కిలోమీటర్ పర్ అనేది మనకు లోడ్ అనేది వస్తుంది అని మనము అజూమ్ చేసుకుంటున్నాం. ఎంత స్పాన్ అనేది 4 మీటర్ 4 మీటర్ స్పాన్ అనమాట. బీమ్ యొక్క స్పాన్ వచ్చి 4 మీటర్. మళ్ళీ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్. మనకు బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏమంటే డబ్ల్యూ ఇంటూ ఎల్ స్క్వేర్ బై 8. మనకి డబ్ల్యూ వాల్యూ తెలీదు, లెట్ అనుకున్నాం అంటే తెలీదు, అజూమ్ చేసుకున్నాం కాబట్టి డబ్ల్యూ ప్లేస్లో డబ్ల్యూ అని ఉంటుంది. ఇక్కడ ఎల్ ఇక్కడ 4 మీటర్స్ ఉంది కదా, ఇక్కడ 4 మీటర్స్ ఉంది చూడండి. ఆ 4 మీటర్సే మనకు స్పాన్, అంటే లెంత్ ఆఫ్ ద స్పాన్ ఎంత ఉందంటే మనకు 4 కాబట్టి 4 స్క్వేర్. డబ్ల్యూ ఎల్ స్క్వేర్ బై 8 కాబట్టి డబ్ల్యూ ఇంటూ 4 స్క్వేర్ బై 8 వేసుకున్నాం. మనకు క్యాలిక్యులేట్ చేస్తే ఎంత వస్తుంది? 2 టైమ్స్ ఆఫ్ డబ్ల్యూ యూ. అంటే దీన్ని మనం ఏ విధానికి కొంచెం అల్టిమేట్ బెండింగ్ మూమెంట్ అనొచ్చు, లేదంటే ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ అని అనొచ్చు ఈ డబ్ల్యూ సఫిక్స్ యూ అంటే. ఓకేనా? ఇప్పుడు ఈక్వేటింగ్ అంటే ఇప్పుడు మనం ఏమో కనుక్కున్నాం, ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ కనుక్కున్నాం. ఫ్యాక్టర్డ్ బెండింగ్ అకార్డింగ్ టు ద కొన్ని ఫార్ములాస్ బేస్ చేసుకొని మనము ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ కనుక్కున్నాం. ఈక్వేటింగ్ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్, ఇది ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్. మనకు ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ టు ద మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెక్షన్. మనకి మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ద సెక్షన్ ఎంత వచ్చింది? 92.77 కిలోమీటర్ మీటర్ ఉంది వచ్చింది మనకు. ఈ రెండు కూడా మనము ఈక్వేట్ చేసుకోవాలి. ఏ రెండు? ఈ ఫ్యాక్టర్డ్ బెండింగ్ మూమెంట్ వాల్యూను మూమెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ సెక్షన్కి వచ్చినటువంటి వాల్యూని మనము ఈక్వేట్ చేసుకోవాలి. దాని ద్వారా మనకు ఒక వాల్యూ వస్తుంది. 2 ఇంటూ డబ్ల్యూ సఫిక్స్ యూ ఈక్వల్ టు 92.77. మనకు డబ్ల్యూ వాల్యూ కావాలి కాబట్టి డబ్ల్యూ ఈక్వల్ టు 92.77 బై 2 వేస్తే మనకు డబ్ల్యూ వాల్యూ వస్తుంది. డబ్ల్యూ సఫిక్స్ యూ అంటే ఫ్యాక్టర్డ్ సేఫ్ అల్టిమేట్ లోడ్ అనేది వస్తుంది అనమాట. సేఫ్ అల్టిమేట్ లోడ్ అనేది మనకు వస్తుంది. ఈ డబ్ల్యూ సఫిక్స్ యూ అనేదాన్నే మనము సేఫ్ అల్టిమేట్ లోడ్ అంటాం. క్యాలిక్యులేట్ చేస్తే మనకు డబ్ల్యూ సఫిక్స్ యూ ఈక్వల్ టు 46.39 కిలోన్యూటన్ పర్ మీటర్ అది వచ్చింది మనకు. అదేమి సేఫ్ అల్టిమేట్ లోడ్ ద బీమ్ కెన్ క్యారీ అనేది. సేఫ్ వర్కింగ్ లోడ్ ఈజ్ డెనోటెడ్ బై స్మాల్ డబ్ల్యూ ఈక్వల్ టు సేఫ్ అల్టిమేట్ లోడ్ ఈజ్ డెనోటెడ్ బై స్మాల్ డబ్ల్యూ సఫిక్స్ యూ. ఓకేనా? అలాగే లోడ్ ఫ్యాక్టర్ మనము చేసుకోవాలి, ఎందుకంటే సేఫ్టీ పర్పస్ కోసం. కాబట్టి మనం లోడ్ ఫ్యాక్టర్ అనేది 1.5 తీసుకుంటాం. 1.5 తీసుకుంటే మనకు ఆల్రెడీ డబ్ల్యూ సఫిక్స్ యూ వాల్యూ వచ్చింది, అంటే సేఫ్ అల్టిమేట్ లోడ్ డబ్ల్యూ వాల్యూ వచ్చింది. ఈ డబ్ల్యూ వాల్యూని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే 46.39 బై 1.5 మనకు క్యాల్కులేట్ చేస్తే ఎంత వస్తుంది? 30.96 కిలోన్యూటన్ పర్ మీటర్. చూడండి ఒకసారి. సేఫ్ వర్కింగ్ లోడ్ అనేది మనకు ఫైండ్ అవుట్ చేస్తే 30.92 కిలోన్యూటన్ పర్ మీటర్ క్యూబ్డ్. 30.92 కిలోన్యూటన్ పర్ మీటర్ ఇంక్లూడింగ్ సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్.
మనం సేఫ్ వర్కింగ్ లోడ్ ఫైండ్ అవుట్ చేసినాం. ఆ సేఫ్ వర్కింగ్ లోడ్‌లో ఎంత డెడ్ లోడ్ ఉంది, ఎంత లైవ్ లోడ్ అనేది ఉన్నదని మనం ఇప్పుడు ఫైండ్ చేసి చూస్తాం. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్ ఆర్ డెడ్ లోడ్ అని, సెల్ఫ్ వెయిట్ ఆఫ్ ద బీమ్‌ని మనము డెడ్ లోడ్ అని కూడా అనొచ్చు. సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ ఈక్వల్ టు ఇక్కడ 0.2 అంటున్నాడు. 0.2 ఇంటూ 0.45 ఇంటూ 25 అన్నాడు. ఈ 0.2 అనేది ఏందో చూసాం ఫస్ట్. ఈ 0.2 అనేది మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ స్మాల్ బి. అలాగే 0.45 అనేది మనకు ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్. ఓకే, ఈ 25 అనేది మనకు యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ. యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ మనం ఫస్ట్లో చెప్పుకున్నాం. యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ ఈక్వల్ టు 25 kN/m3. ఇవన్నీ కూడా మనము విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్ 200 mm ఇచ్చాడు. ఓవరాల్ డెప్త్ ఆఫ్ బీమ్ సెక్షన్ 450 mm ఇచ్చాడు. ఇవి మనకు ఎంఎంలో ఉన్నాయి. ఇది మనకు 25 kN/m3 కదా మనకు యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ 25 kN/m3 మనకి, అంటే యూనిట్స్లో చూస్తే. మనము ఇవి ఎంఎంలో ఉన్నదాన్ని మనము మీటర్లోకి కన్వర్ట్ చేస్తాం. ఈ విధంగా ఇప్పుడు 200 mmని మనము 0.2 మీటర్స్ అని రాసుకుంటున్నాం. అంటే మనము ఎంఎంని మనము మీటర్లోకి మార్చుకుంటున్నాం. అలాగే 450ని మనము ఎంఎంలోకి మార్చుకుంటున్నాం. అంటే 450 mmని మనము 0.45 మీటర్లోకి మార్చుకుంటున్నాం. ఓకేనా. ఇక్కడ 0.2 అంటే మనకు విడ్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, 0.45 అంటే మనకు ఓవరాల్ డెప్త్ ఆఫ్ ద బీమ్ సెక్షన్, ఇంటూ 25 అనేది మనకు యూనిట్ వెయిట్ ఆఫ్ ఆర్సీసీ ఈక్వల్ టు మనము క్యాలిక్యులేట్ చేస్తే మనకు 2.25 kN/m వస్తుంది. మరి నెట్ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ద బీమ్ కెన్ క్యారీ. ఈ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ని మనము లైవ్ లోడ్ అనొచ్చు. ఇక్కడ 30.92 టోటల్ ఎంత వచ్చింది మనకు సేఫ్ వర్కింగ్ లోడ్ మైనస్ 2.25. ఈ 2.25 అనేది మనకి డెడ్ లోడ్. మనం డెడ్ లోడ్ని తీసేస్తున్నాం. అంటే ఇంపోజ్డ్ లోడ్ అంటే సూపర్ ఇంపోజ్డ్ లోడ్ నథింగ్ బట్ మనకి లైవ్ లోడ్ అనమాట. లైవ్ లోడ్ నుంచి మనము డెడ్ లోడ్ని తీసేస్తున్నాం. అంటే మనకి ఏం కావాలి, లైవ్ లోడ్ కావాలి. నెట్ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ అన్నా లైవ్ లోడ్ అన్నా అంతా ఒకటి. కాబట్టి మనకు లైవ్ లోడ్ కావాలి. కాబట్టి సేఫ్ వర్కింగ్ లోడ్ నుంచి ఈ సేఫ్ వర్కింగ్ లోడ్ అనేది మనకి 30.92 వచ్చింది. 30.92 kN/m వచ్చింది. దాన్ని మనం ఏం చేస్తున్నామంటే మైనస్ 2.25 చేస్తున్నాం. అంటే డెడ్ లోడ్ని మనం తీసేస్తున్నాం. డెడ్ లోడ్ అనొచ్చు మనము, లేదా సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ అని అనొచ్చు. ఓకేనా. 30.92 మైనస్ 2.25 తీసేస్తే మనకు 28.67 kN/m వచ్చింది. ఈ 28.67 kN/m అనేది మనకు నెట్ సూపర్ ఇంపోజ్డ్ లోడ్ ఆర్ లైవ్ లోడ్. ఓకేనా. అది సేఫ్ లోడ్ కనుక్కోవడానికి కొన్ని మనకు ఈ సేఫ్ వర్కింగ్ లోడ్ వరకు చేసినా చాలు. ఓకే, ఇక్కడ వరకు ఓకే. కానీ మనకి ఎంత సెల్ఫ్ వెయిట్ ఆఫ్ బీమ్ ఉంది, అంటే ఎంత డెడ్ లోడ్ ఉంది, ఎంత సూపర్ ఇంపోజ్డ్ లోడ్, అంటే నథింగ్ బట్ లైవ్ లోడ్, ఎంత లైవ్ లోడ్ ఉంది, ఎంత డెడ్ లోడ్ ఉంది అని మనకు ఫైండ్ అవుట్ చేసినామంతే. ఇవన్నీ కూడా ఎక్స్ట్రా స్టెప్స్ రాసినామంతే. సేఫ్ వర్కింగ్ లోడ్ వరకు చేసినా ఓకే, ఈ 2 స్టెప్స్ రాసినా పర్వాలేదు. ఓకేనా.